బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. రాజు విత్ రాంబాయ్ మరి మూవీ టీమ్ అంతా ఉంది. ఇకైతే మాటలు అట్లా వచ్చేసేస్తా ఉన్నాయి ఈవెంట్స్ లో అయితే అట్లా మాట్లాడేసేస్తా ఉన్నారు. అంటే మీ 10 years కష్టానికి ప్రతిఫలం లభించినట్టు అనిపిస్తోంది అనమాట. ఈ 10 సంవత్సరాలు కష్టపడి వచ్చినందుకు నేను ఈ రోజు వాళ్ళిద్దరు హీరో ఆర్డర్ ఖుషి అవుతుంది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకు మీరు 15 days తీసుకున్నారు ఆ క్యారెక్టర్ కి మిమ్మల్ని చూస్ చేయడానికి? కోకోనట్ ఆయిల్ తీసుకుని నెత్తికి పోసుకుని ట్యాన్ వేసుకుని ఇక్కడ కట్ చేసుకుని జుట్టు అంతా స్కాల్ప్ కనిపించేటట్టు అంతా చేసుకున్న తర్వాత అతను ఏమో నా సైక్ అంతా వెంకన్న అన్నాడు. అతని క్యారెక్టర్ ఆయనకి సాయిలు కంపాటి గారు ఏం చెప్పారు ఈ స్టోరీ గురించి? ఆ వెంకన్న ఎవరు, ఏంటి, ఈ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కొన్ని తీసుకొని ఆయన సినిమా చేశారు కదా, ఆయనకంతా తెలుసు ఆ స్టోరీ గురించి ఆల్రెడీ. సో ఆయన ఏం చెప్పారు మీకు ఈ స్టోరీకి సంబంధించి? ఆయన కొంచెం పిచ్చోడు కాబట్టి, పిచ్చోడు అంటే పని పిచ్చోడు, ఆ క్రాఫ్ట్ అది అంత పిచ్చి ఉంటే కానీ అనుకోరు అట్లా మమ్మల్ని. అంటే సినిమా మీద ఉన్న పిచ్చి ఎంత అంటే నాకే ఇంత అంటే నాకన్నా స్క్వేర్ ట్రిపుల్ ఆయన ఈ సినిమా ఆయనకి లైఫ్, ఆయనకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చినట్టుంది. అది వదిలేసి నేను సినిమా డైరెక్టరే అవుతా అని చెప్పి వాళ్ళ ఇంట్లో విలేజ్ గర్ల్ లాగా మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి, అది అర్థం చేసుకోవడానికి ఒక డైరెక్టర్ సపోర్ట్ కానీ ఎట్లా లభించింది? అండ్ మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకున్నారు? నేను బ్రాన్ అండ్ బ్రాటప్ రాజమండ్రి అండ్ మా చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి. అంటే రీజన్స్ వేరైనా కూడా ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉంటారు, ఇవి అన్ని కొంత ఐడియా ఉంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మై డైరెక్టర్స్ ఇన్పుట్స్, టీజర్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ బాగుంది. టు బి ఫ్రాంక్, ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కడ మిస్ అవ్వకుండా అట్లా చూస్తూ ఉంటాం. కానీ సినిమాలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జనాలకు బాగా అట్రాక్ట్ అవుతాయి, ఏ సీన్స్ బాగా పోతాయి అని అనుకుంటున్నారు? అంటే ఎవరికి సంబంధించి, ఏ ఊళ్ళో జరిగింది అవన్నీ? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రాజు విత్ రాంబాయ్ ఇప్పటికీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. స్టోరీకి మంచి అప్లాజ్ అండ్ సాంగ్స్కి మంచి అప్లాజ్. మరి మూవీ టీమ్ అంతా ఉంది, మాట్లాడదాం. వీళ్ళైతే ఫుల్ ఫన్ చేస్తున్నారు వచ్చినప్పటి నుంచి. మరి సినిమా షూట్ ఎట్లా జరిగింది, సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అండి. మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెంట్స్లో కూడా చాలా 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 అంటే జోవియల్గా ఉన్నారు, ఫుల్ ఫనీగా మాట్లాడారు. అండ్ వచ్చినప్పటి నుండి చూస్తూ ఉంటే ఈడ కూడా ఫుల్ ఫన్ చేస్తూ ఉన్నారు. ఒక సినిమా, డెబ్యూ సినిమా, అండ్ ఒక టెన్షన్ ఉంటుంది ఆ సినిమా రిలీజ్ అవుతూ ఉందంటే అది సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని. కానీ మీలో ఎవరిలో ఆ టెన్షనే లేదు. సో ఆ కాన్ఫిడెన్స్ కి రీజన్ ఏంటి? బ్లాక్ బస్టర్ ఈటీవీ విన్ బన్నివాసు గారు, వంశీనందిపాటి గారు ఉన్నారు. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ తో మీరు ఎట్లాంటి స్ట్రెస్ లేదు, చెప్పండి, స్ట్రెస్ లేదా? అంటే ఇంకా ఆడియన్స్ కూడా సాంగ్ ఇంత పెద్ద మాసివ్ రీచ్ అయింది. ట్రాక్టర్లలో మా పాట వినబడుతున్నాయి, సెలూన్ షాప్లలో పాటలు వినబడుతున్నాయి. ఇంకా ఇంతకన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏముంటది? అంటే లోపల ఉంటది, ఆబ్వియస్లీ లోపల ఉంటది, కానీ బయట లైక్ వి హావ్ ఆడియన్స్. సో వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఉన్నారు, మేము కూడా కాన్ఫిడెన్స్ ఉన్నాం. దట్స్ ఈ సినిమా చేసేటప్పుడు మీకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేకపోతే సాంగ్స్ రిలీజ్ అయిపోయి ఇప్పుడు ఆ రివ్యూస్ వచ్చేసరికి ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందా? సినిమా చేస్తున్నప్పటి నుంచే కాన్ఫిడెంట్ ఉండే, ఇది పక్కా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా అనే క్లారిటీ ఉండే. నాకు ఎందుకు ఇది సక్సెస్ రిలీజ్ అయిపోయి సక్సెస్ పెట్టిన తర్వాత చెప్పాల్సిన ఆన్సర్లు ఇప్పుడు చెప్తున్నా. నేను జస్ట్ అడ్వాన్స్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ జస్ట్ కాన్ఫిడెంట్ అండ్ హంబుల్ టూ మచ్ అవర్ వర్క్ అండ్ మా క్రాఫ్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అంతే. మీకైతే మాటలు అట్లా వచ్చేసేస్తా ఉన్నాయి ఈవెంట్స్లో అయితే అట్లా మాట్లాడేసేస్తా ఉన్నారు. సో ఫుల్ చాలా చాలా అంటే మీ 10 years కష్టానికి ప్రతిఫలం లభించినట్టు అనిపిస్తోంది అనమాట. ఆఫ్ కోర్స్. అంటే నేను 21st డే కోసం వెయిట్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ అడుగు. రాజా పడుతుంది ఇప్పుడు. భయం అవుతుంది, కష్టపడి వచ్చిన అని చెప్తే మాకు భయం అవుతుంది. అంటే చిన్నప్పుడు డాడీలు చెప్తారు కదా, అరే నేను 10 kilometers నడిచి వచ్చిన అంటే, అరే మీ కూడా నడిచిన మీరు అడుగుతాడు, అడు చెప్తాడు, మేమిద్దరం అడు చూసుకోవాలి. అప్పుడు ఫన్. No, it is his day.
సో యా He's the అంటే hero. హీరో ఓకే హీరో యా హీరో రానిగా. సో అదే ఈ 10 సంవత్సరాలు కష్టపడి వచ్చినందుకు నేను ఈరోజు వాళ్ళిద్దరు హీరో అంటున్నా మస్తు ఖుషి అవుతుంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ 21st రోజు ఇంకా అందరు జనాలకు రీచ్ అవుతుంది ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్స్. మీదే ఇయర్స్ కష్టం అండి తేజస్వి గారు. 8 పడ్డాను వాడు 10 మీద 8. కష్టం అని ఐ వుడెంట్ సే వాట్ ఎవర్ ఎడిట్ ఐ డిడ్ విత్ లవ్ ఓన్లీ. సో ఫర్ 6 years నుంచి నేను ఐఎమ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసింది 2019లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి అలా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా ఇన్ ద క్రాఫ్ట్. మీరు మీ ఏజ్ కన్నా పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు. అసలు నేనేం కష్టపడలే అని చెప్దాం అనుకున్నా కాదు, అసలు మిమ్మల్ని చూసి నేను పోల్చుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏంది, అసలు మీరేంది బయట, అసలు ఏమన్నా పోలిక ఉందా కనీసం? అసలు మీ అంటే మీరు అట్లా కాళ్ళు వంకరగా పెట్టి నడవడం, అసలు మీరు చేసిన క్యారెక్టర్ ఏంది, ఆ క్యారెక్టర్కి మీరు యాప్ట్ అవుతారని అసలు ఆ డైరెక్టర్కి ఎట్లా అనిపించింది? ఆయన కొంచెం పిచ్చోడు కాబట్టి, పిచ్చోడు అంటే పని పిచ్చోడు, ఆ క్రాఫ్ట్ అది అట్లా అంత పిచ్చి ఉంటే కానీ అనుకోరు అట్లా మమ్మల్ని. నన్నైతే ఎట్లా అనుకున్నాడు తెలియదు నాకు. నేనైతే బబుల్ గమ్లో చూసినట్టున్నారు వాళ్ళు, బబుల్ గమ్ సినిమాలో చూసి ఇటు సెట్ అవుతున్నారని ఆడిషన్ పిలిచి, అది 15 రోజులు ఆడిషన్ అవుతున్నది. రోజు వస్తున్నా కుంటున్నా పోతున్నా, ఏం చెప్పట్లేదు. 15 days కుంటుండే నేను. రోజు రావాలి, కార్లో కుంటాలే పోవాలి, ఏం చెప్పాడు. ఎందుకంటే ఆయనకు ఏంటంటే ఇటు అమెరికాకి వెళ్ళి వచ్చిండు, తెల్లగా ఉన్నాడు, ఈడు ఇట్టా అని చెప్పేసి ఒకసారి మేకప్ సెట్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత సేమ్ నన్ను కూడా అట్లా అనుకోండి. అట్లా చూసే చూసాం మొత్తం పాస్ డైరెక్టర్ మీరు కలవలేదు కదా, స్టైల్ కంఫర్ట్ అన్న సినిమా పిచ్చి 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 అసలు ఇట్లా నెక్స్ట్ ఇట్లా అని చుట్టూ తీసేరి అట్లా నాది కాలు తీసేరింది అని అట్లా. ఆయనకి ఈ స్టోరీ 15 years కింద తెలుసంట ఆయనకి, అంటే ఆయన మాట్లాడింది. కానీ అది సినిమాగా రావడానికి ఇంత టైం పట్టింది కదా, అంటే ఆయన ఇది సినిమా చేయడానికి బిఫోర్, అంటే ఇది సినిమాగా చేయడానికి ఆయన ఇట్లా ఏమైనా స్ట్రగుల్స్ తీసుకున్నారా? స్ట్రగుల్ ఫేస్ చేసిండు ఆయన పర్సనల్గా. లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీస్ టువర్డ్స్ దేర్ గోల్స్ అన్నట్టు. ఆయన ఈ సినిమా ఆయనకి లైఫ్, ఆయనకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చినట్టుంది, అది వదిలేసి నేను సినిమా డైరెక్టరే అవుతా అని చెప్పి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఫైట్ చేసి వచ్చిండు. ఆయన ఈ రోజు ఆయన నిరూపించుకున్నాడు కూడా, ఆయన ఏం కేపబులో అది నిరూపించుకున్నాడు కూడా. అది నాకు ఎప్పుడో ఒక రోజు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబు అన్నప్రాసన అయినప్పుడు వాళ్ళ విలేజ్ వెళ్ళినప్పుడు చెప్తుండే, మంచి ఉద్యోగం వచ్చినాక వదిలేసి సినిమాకి పోయినావు, సినిమా ఏమన్నా అయితే ఏంది నీ పరిస్థితి అంటే, వాళ్ళ ఇల్లు వాళ్ళ లొకాలిటీ అంతా చూసినాక అన్న నేనే ఇన్ని రోజులు మస్తు రిస్క్ చేసిన అని ఫీల్ అయ్యేటోని, తినమ్మ అసలు నువ్వేందన్నా ఇంత పెద్ద రిస్క్ చేసినావు, నువ్వు మామూలుని కాదన్నా అని చెప్పి ఆ రోజు ఫీలింగ్ వచ్చిండే. అంటే లైక్ అంటే సినిమా మీద ఉన్న పిచ్చి ఎంత అంటే నాకే ఇంత అంటే నాకన్నా స్క్వేర్ త్రిబుల్ అయినాయి. క్రేజీ, ఇంటెన్స్, ఎమోషనలీ రియలీ రియలీ క్రేజీ పర్సన్. అందుకే ఆ క్యారెక్టర్లు, ఆ విజువల్స్, ఆ ట్రైలర్లో అట్లా రాదు. ఇఫ్ నాట్ ఫర్ ద డైరెక్టర్ సాయి కంపతి ఈ సినిమా నాకు తెలిసి సినిమా ఎవ్వరు చేయలేడు. ఆయన పిచ్చికి నేను ఒక పిచ్చోడి లెక్క తగిన సినిమా పిచ్చోడిని. అండ్ చైతు అన్న మ్యాడ్ నన్ను పిచ్చోడు అంటే లైక్ హిస్ క్యారెక్టర్ ఇట్లా అట్లా చెప్తాడు కానీ అట్లా చెప్తాడు కానీ ఐ నో లైక్ హౌ మచ్ హార్డ్ వర్క్ హీ హాస్ డన్ ఫర్ ద క్యారెక్టర్ అనేది. లైక్ పర్సనల్లీ ఎఫర్ట్లెస్ అనిపిస్తుంది. అట్లా చెప్పండి క్రింజ్ అనిపిస్తుంది. నేనేం హార్డ్ వర్క్ చేయలేదు, నువ్వు చేసి ఛాలెంజింగ్ క్యారెక్టరే కదా మీరు అట్లా కాళ్ళు మేడం ఏం యాక్టింగ్ కదా. నో సి ఎందుకు మీకు 15 days తీసుకున్నారు ఆ క్యారెక్టర్ కి మిమ్మల్ని చూస్ చేయడానికి? 15 days సి మీరు స్పీచ్ విన్నారు లేదో మొన్న మన ట్రైలర్ లాంచ్ లో, నాకు ఏం తెలియదు, ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ థర్డ్ తెలియదు, ఒక కథ తెలుసు, దాని ఇంటర్వెల్ తెలుసు, క్లైమాక్స్ తెలుసు, ఎట్లా తీయాలో తెలుసు, ఇక్కడ లేపాలో తెలుసు, ఇక్కడ కూర్చోవాలి, నేను కూడా వచ్చేస్తాను. నాకు అతను ఏమో నా సైక్ అంతా వెంకన్న అన్నాడు. అతని క్యారెక్టర్ ఆయనకి ఎప్పుడు కూడా నాకు వెంకన్న సెట్ అయితే సగం సినిమా సెట్ అయింది అన్నట్టు తిరిగేటాడు. సో డైలాగు, డిక్షన్, కుంటడం అంతా ఓకే అయింది. కానీ మీరు అన్నట్టే ఈ అమెరికా నుంచి వస్తున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, వీటి ఎట్లా తయారు చేయాలి అది అని. దెన్ వీ సాట్ డౌన్ 2-3 days బిఫోర్ ద షూట్ ఇట్ గాట్ ఓకేడ్. కోకోనట్ ఆయిల్ తెచ్చుకుని నెత్తికి పూసుకుని ట్యాన్ వేసుకుని ఇక్కడ కట్ చేసుకుని జుట్టు అంతా స్కాల్ప్ కనిపించేటట్టు అంతా చేసుకున్న తర్వాత దెన్ హీ వాజ్ లైక్ అమ్మా ఫోటోషూట్ అయింది విత్ యూ అండ్ సో ఇట్ టుక్ వైల్. ఎందుకంటే
మీరు చూసారు కదా 3 క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్యారెక్టర్ కాస్టింగ్ కూడా అటు ఇటు అయితే షీ వాజ్ ఆల్సో పర్ఫెక్ట్. ఇంకొకటి డాంబర్ అని ఉంటాడు, వాడు కూడా మస్తు చేసిండు. సాయిరామ్ అని, స్క్రాచ్ సాయిరామ్ అని, ఇంకా డాంబర్. అసలు డాంబర్ గాడు సినిమాలు ఏడగానే వాడని అవుతారు. వాడు జస్ట్ కూర్చొని ఉంటాడు, థియేటర్ అంతా పల్లుగా నవ్వుతుంటాడు. షోర్ షాట్. నేను రాసి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, అనితా చౌదరి గారు, శివాజీ రాజా గారు, వెరీ ఎక్స్పీరియన్స్, గ్రేటెస్ట్ జాబ్. మీ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి అంటే మీరు పర్సనల్గా మళ్ళీ ఏమైనా అంటే దానికోసం కష్టపడాల్సి వచ్చింది పర్సనల్గా? అంటే ఎట్లా? నేను ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక వర్క్ షాప్ అంటే ఒక బ్యాక్ స్టోరీ రాసుకుంటాను. కమింగ్ ఫ్రమ్ థియేటర్స్, యంగ్ యాక్టర్లకి ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని మాట్లాడిస్తారా? బిగ్ లిజనర్ అంతే సెట్ లో కూడా మాట్లాడుతుంది. సో ఒక ప్రిపరేషన్ ఉంటుంది నాది, ఒక బ్యాక్ స్టోరీ రాసుకుంటాం క్యారెక్టర్లకి. అట్లా రాసుకున్నప్పుడు హోంవర్క్ చేసిన. అండ్ కొన్ని బాడీ లాంగ్వేజ్ ఏంటంటే 2010 ఆ టైంలో ఐ వాజ్ అ వెరీ బచ్చా. నేను మా మామ ఏజ్ గ్రూప్ వాళ్ళని మా మామ ఏజ్ అప్పుడు హీ వాజ్ వెరీ యంగ్. సో మా మామని లేదా మా పిన్నిని అట్లా ఇన్స్పిరేషన్గా తీసుకొని లైక్ వర్క్డ్ ఆన్ ద బాడీ లాంగ్వేజ్ అండ్ డైరెక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని అవన్నీ తీసుకొని ఐ పోర్ట్రేటెడ్ యాజ్ అ రాజు. దట్ వెంట్ వెరీ గుడ్. ఓకే, సాయి లుకంపాటి గారు ఏం చెప్పారు ఈ స్టోరీ గురించి? ఆ వెంకన్న ఎవరు, ఏంటి, ఈ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కొన్ని తీసుకొని ఆయన సినిమా చేశారు కదా, ఆయనకంతా తెలుసు ఆ స్టోరీ గురించి ఆల్రెడీ. సో ఆయన ఏం చెప్పారు మీకు ఈ స్టోరీకి సంబంధించి? ఫస్ట్ నరేషన్ ఫస్ట్ నుంచి మొత్తం స్టోరీ చెప్పుకుంటే అంటే ఎవరికి సంబంధించి, ఏ ఊళ్ళో జరిగింది అవన్నీ అంటే నిజంగా కూడా మాకు ఆ టీజర్ ట్రైలర్ చూసినాక అయితే తెలుసుకోవాలి అండ్ ఎండింగ్ ఏం జరిగింది, ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే కదా టీజర్ ట్రైలర్ యొక్క మెయిన్. ఆ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. నవంబర్ 21 థియేటర్స్ కి వచ్చేయండి, క్యూరియాసిటీకి అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఆ సినిమా చూస్తాం కానీ అంటే మీన్స్ వాళ్ళు ఉన్నారా వెంకన్న, వాళ్ళ అంటే వాళ్ళ ఊళ్ళో జరిగిందా, ఏ ఊళ్ళో జరిగింది? నన్ను ఇంటర్వ్యూలో అందుకే పెట్టారు, పాపం సినిమాలోనే కొట్టలేదు, బయట కూడా స్ట్రిక్ట్ గా పెట్టిరు అనమాట. నువ్వు టెంప్ట్ కాకు అడుగుతురు అని చెప్పి పోతూనే ఉన్నావు. 21 నవంబర్ రాజు వెడ్స్ రాంబాయ్ అంతే. అట్లా చెప్తే ఇంకా నేనేం అడగాలి? మేము ఫిక్స్ అయ్యి వచ్చినాం, మీరు ఏం అడిగినా మేము చెప్పాల్సింది నా పేరు అడగండి ఒకసారి. పేరు 21 నవంబర్ రాజు. ఓకే, సో మీకు ఛాలెంజింగ్ గా ఏమనిపించిందండి సినిమా చేస్తూ ఉన్నప్పుడు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ? To match my director's madness. He's a tough master. అస్సలు క్వశ్చన్ లేదు. ఇలాంటి ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ అయిందంటే ఏంటి ఆ సాయి లుకంపాటిలో? మా ఇద్దరికి సెట్ అయింది, అందరిలో కన్నా ఎక్కువ నాకు ఆయనకి సెట్ అయింది. అందరికి తెలుసు సెట్. ఆయన జస్ట్ ఇట్లా చెప్తే నాకు అర్థమైంది. అటు ఆ సింక్ ఉండాలి ఎప్పుడు డైరెక్టర్కి. నాకు అతనికి ఒక్కసారి నాలో వెంకన్నని చూసుకున్న తర్వాత నాకు కూడా సింక్ అయిపోయింది. వెంకన్న క్యారెక్టర్ కి ఓన్లీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఆడిషన్ జరిగి మీరైతే బాగుంటారని అనుకున్నారా? ఆడిషన్ చేశారు, నన్ను కూడా చేశారు. నేనే 15 రోజులు చేశా అంటే మీతో ఇంతమంది చేసి వచ్చినట్టున్నారు. బట్ ఐ ఫీల్ ఫర్ మీ లైక్ ఐ నో చైతన్యస్ పొటెన్షియల్ ఫ్రమ్, మేము ఇంకో సినిమా కూడా చేసినాం కాబట్టి నాకు చైతన్య ఎనర్జీ బయట కూడా నేను చూసాను కాబట్టి ఐ నో వాట్ ఈస్ క్యాపబుల్ అండ్ ఈయన అయితే బరాబర్ అని నేను ఫిక్స్ అయ్యి ఉండే. సో అట్లా అంటే మీరు బయట ఒకరికొకరు ఎట్లా, హౌ డు యు నో ఈచ్ అదర్? లైక్ అట్లనే లైక్ అంటే పరిచయం, ఫ్రెండ్సా? లైక్ ఒక సినిమా చేసాం, దాంట్లో టీనేజ్ వర్జన్ ఆయన చేస్తే అతన్ని 38-year-old వర్జన్ నేను చేశాను. ఓహో, దాంట్లో బట్ చైతన్య ఎనర్జీని తట్టుకోవడం చాలా కష్టం. ఆయన ఎనర్జీ ఈజ్ లైక్ హై 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 హై. అన్నని చూస్తే అది వేరు అంతే. ఇంత ఫన్ చేసుకుంటా తన్ని ఫాదర్ లాగా క్యారెక్టర్ లో ఫీల్ అయ్యి యాక్ట్ చేయడము, ఆ తర్వాత చెప్పింది సార్ మేము చూస్తే ఫాదర్ అనిపెట్టదు సార్ మీరు, కానీ యాక్టింగ్ చేయాలి అట్లా. నువ్వు తేజుకి ఇక రెమ్యునరేషన్ మంచిగా ఇచ్చారని చెప్పి చేసేసింది. ఇక ఆయన ఇలా కనిపించి ఇప్పుడు ఆ వెంకన్న క్యారెక్టర్కి ఎంత డిఫరెంట్ అని కూడా కెమెరా ఆన్ చేస్తే హీ షిఫ్ట్స్ టు దట్ క్యారెక్టర్ సో ఎఫర్ట్లెస్లీ అండ్ సీమ్లెస్లీ దట్
నాకే అంటే మేము కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలాగే ఫన్ చేసుకుంటా జోక్ చేసుకుంటూ ఉంటాం ఆఫ్ కెమెరా. హీల్ స్పీక్, ఐ విల్ స్పీక్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యాక్షన్ అనగానే హీల్ గో ఇన్ టు ద క్యారెక్టర్ లైక్ ఇన్ అ విమ్. అండ్ దెన్ ఐ విల్ ఆల్సో లైక్ ఇంకా నా నుంచి కూడా అది వచ్చేస్తుంది. బికాస్ we actors feed on the other actors' energy and what they are giving, and he is one of the best co-actors I've ever had. Thank you. ఎట్లా చెప్పినా అట్లా చెప్పింది. నిజంగా సో ఆయన లైక్ నా నుంచి అది తీసుకురావడానికి కూడా he has helped a lot. So yeah. Thank you for your kind words. విలేజ్ గర్ల్ లాగా మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి, అది అర్థం చేసుకోవడానికి ఒక డైరెక్టర్ సపోర్ట్ కానీ ఎట్లా లభించింది, అండ్ మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకున్నారు? మా డైరెక్టర్ సార్ ఫస్ట్ నుంచి రాంబాయ్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా కావాలి, ఇవన్నీ హీ హ్యాస్ అ క్లియర్ ఐడియా. అండ్ నాకు కూడా ఇప్పుడు లైక్ నేను బ్రాన్ అండ్ బ్రాటప్ రాజమండ్రి అండ్ మా చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి. అంటే రీజన్స్ వేరైనా కూడా ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉంటారు, ఇవి అన్నీ కొంత ఐడియా ఉంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మై డైరెక్టర్స్ ఇన్పుట్స్ అండ్ నాకున్న నేను అనుకున్న కొన్ని యాడ్ చేసి వీ హ్యావ్ బ్రాట్ రాంబాయ్, వీ హ్యావ్ ట్రైడ్ టు బ్రింగ్ రాంబాయ్ టు లైఫ్. అండ్ యా ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా సాంగ్ ఎంత సూపర్ హిట్ అవుతుంది? ముందుకెళ్ళే తెలుసు మా సురేష్ బొబ్బిల్ అన్న లైక్ విరాట పర్వం ఇచ్చినాడు. చాలా అంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే సురేష్ అన్న ఇన్ని రోజులు ఇంకా ఎక్కడున్నావు అన్నా నువ్వు రా అన్న అని. ఈ సినిమాకి ఇచ్చిన పాట మాకు ముందు నుంచి ఐడియా ఉంది, విల్ బీ ఎ బ్లాక్ బస్టర్, ట్రాక్టర్లలో, ఆటోలలో, సెలూన్ షాప్లలో మోగుతాయని. అండ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే జరుగుతుంది. సినిమాకి కూడా అదే ఎక్స్పెక్ట్ చేసినాం, డెఫినెట్లీ అదే జరుగుతుందని ఐ విష్. అంత మాస్ లుక్లు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ డెబ్యూ మూవీలోనే ఇంత మాస్ అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు అనుకో, స్టార్ హీరోలు అంటే చూడడానికి ఇట్లా వీడు క్యూట్ గా, అంటే క్యూట్ అనుకుంటారు లేదు, నేనే చెప్పుకుంటారా సెల్ఫ్ డబ్బా అవుతుందేమో, బట్ యా చూడడానికి వీడు మంచిగా సాఫ్ట్గా ఉన్నాడు కదా అనుకుంటారు. కానీ అసలు నేను కోర్ మాస్ అది నా చుట్టుపక్కల వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు చెప్తారు అది నేను కోర్ మాస్ అని. సో ఐవ్ సీన్ లైక్ అంటే మా పల్లెటూర్లలో మా చిన్నప్పుడు మా మామ మా నానమ్మ వాళ్ళు పల్లెటూరు నుంచే, మా తాత అంతా. సో మా నాన్న సిటీకి వచ్చినాడు. సో ఐ నో ద కల్చర్, హౌ డస్ ఇట్ వర్క్స్ ఇన్ అంటే విలేజ్లో ఎట్లయితుంది అనేది ఐడియా ఉంది. మీకు డప్పు కొట్టడం నేర్పించేసింది ఈ సినిమాతో? నెక్స్ట్ ఏదైనా సెలబ్రిటీ పెళ్ళిళ్ళు ఉంటే బ్యాండ్ కొడతా. నిజంగా నేర్చుకున్నాడా? 5-6 months నేర్చుకున్నాడు. ఇట్లాంటి ఈజీ డప్పు కొట్టడం. అందుకే డబ్బు కొట్టేటోళ్ళు ముందు తగ్గిపించేది. మా పిల్లలు చూస్తే కొట్టి అలిసిపోయి చేతులు వాచిపోతాయి. నిజంగా తాగితేనే దెర్ ఇస్ అ రీజన్ దే డ్రింక్. పిల్లలు కొడతారు కదా దావత్లో కొట్టేది, ఊకే తాగరాళ్ళు. తాగితే ఆ పెయిన్ మర్చిపోయి కొడతా ఉంటారు కదా, చాలా కష్టం అది. అండ్ ఐ రియలీ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ బ్యాండ్ కొట్టే ప్రతి ఒక్క అన్నకి సలాం. టీజర్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ బాగుంది, టు బి ఫ్రాంక్. ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కడ మిస్ అవ్వకుండా అట్లా చూస్తూ ఉంటాం. కానీ సినిమాలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జనాలకు బాగా అట్రాక్ట్ అవుతాయి, ఏ సీన్స్ బాగా పోతాయి అని అనుకుంటున్నారు? మొత్తం పక్కా ఎంజాయ్ చేస్తారు. చాలా జనాలు ఈ సీన్ గురించి బాగా మాట్లాడుకుంటారు, ఇది హైలైట్ అయితే అంట. సినిమా అంతా డెఫినెట్లీ హైలైట్ అవుతుంది. లాస్ట్ 20 minutes అయితే అసలు పీక్. ఇట్లా సినిమాలో ఇట్లా కూర్చోరేమో నా తెలిసి, ఇట్లా ముందుకు ఇట్లనే చూస్తారు అనుకుంటున్నాను నేనైతే. కొన్ని సీన్స్ ఉన్నాయి హైలైట్వి, అవి నేను ఇప్పుడే చెప్తే బాగోదేమో. లైక్ అంటే దానికి మీరు చేసిన హార్డ్ వర్క్ చెప్పండి. హార్డ్ వర్క్ ఎవ్రీ క్యారెక్టర్కి చేస్తా, బట్ రాజువేడ్ సామాయికి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడినా, చాలా ఎక్కువ కష్టపడినా. లైక్ మేము నిజంగా పల్లెటూరులో పోయి షూట్ చేసినాం. పొద్దున మహబూబాద్లో 6 గంటలకు లేవాలి, 7 గంటలకి సెట్లు ఉండాలి, మళ్ళీ అడిగి పోయి 1 గంట సేపు మేకప్ వేసుకోవాలి, నేను వేసుకోవాలి 1 గంట, అన్న 1 గంట వేసుకుంటాడు, అమ్మాయి 1 గంట వేసుకుంటుంది, మేమందరం మేకప్ వేసుకొని రెడీ షార్ట్లకు వెళ్ళి ప్రెప్ అయ్యి. ఆ కష్టం ఎంత కష్టపడ్డా ఎండ్ ఆఫ్ ద డే లైక్ సినిమా రిలీజ్ అయ్యి మంచి అప్లాజ్ వచ్చింది, ఇప్పుడు సాంగ్ పోతుంది, మస్తు అనిపిస్తుంది. సేమ్ అట్లనే సినిమా పోయిందంటే ఇక మా కష్టంకి కనబడదు, ఏం కనబడదు, ఓన్లీ అదే అనిపిస్తుంది. తేజస్వి, మీ వాయిస్ కానీ మీ యాక్టింగ్ కానీ ఆ ఆటోలో కూర్చొని మాట్లాడడము అసలు ఎంత న్యాచురల్గా తెలుసా. నిజంగా ఒక విలేజ్లో ఒక అమ్మాయిలు ఇట్లాగే ఉంటారు, ఇలాగే నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. మీరే చెప్పుకున్నారు కదా. డబ్బింగ్ నాదే అండి, ఓన్ వాయిస్. ఓకే. సో ఎట్లా డైరెక్టర్ మిమ్మల్ని ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్కి ఆయన ఎట్లా మిమ్మల్ని పుష్ చేసిండు?
వాయిస్ అండ్ స్లాంగ్ పరంగా వస్తే ఆయన చాలా హెల్ప్ చేశారండి. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది ఆ రీజియన్లోనే. ఇప్పుడు ఈ సినిమా ఏదైతే బ్యాక్డ్రాప్లో అవుతుందో అక్కడే పుట్టారు. సో ఆయన ప్రతి పర్టికులర్గా లైక్ ఎంత సాగదీయాలి, ఏ పదం ఎలా పలకాలి, కొన్ని పదాలు నాకు కూడా కొత్తే. బికాస్ కొన్ని పదాలు ఈవెన్ వీ డెంట్ నో కదా సార్. ఇలా దీని మీనింగ్ ఇదా, లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ పోగు అంటారు వాళ్ళు మటన్కి. సో పోగు అంటే అదా, లైక్ యూ డోంట్ యూజ్ ఇట్ కదా పోగు. మటన్ కట్ చేసి ఇచ్చిన మీట్ని పోగు. సో అలా కొన్ని పదాలు కొత్త పదాలు, సులాయి అండ్ ఎవ్రీథింగ్ సార్ బాగా గైడ్ చేశారని. అండ్ ఐ ఆల్సో ట్రై టు పిక్ దట్ అప్ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత ఏమంటారు అథెంటిక్గా పోర్ట్రే చేయగలగడానికి ఆర్ మాట్లాడడానికి ప్రయత్నించాను. ఓకే. సో ఒకసారి పెద్ద క్యారెక్టర్స్ చేస్తే, ఏజ్డ్ క్యారెక్టర్స్ చేస్తే అలాంటి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఏజ్డ్ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ కదా, కాదా? అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? చెప్పండి. ఫాదర్ క్యారెక్టరే మరి అప్పుడే అంటే పెద్ద హీరోయిన్ ఊర్లలో జల్లి పెళ్లి చేస్తారు. ఊర్లలో ఎప్పుడు అంటే దే గెట్ మ్యారీడ్ రియల్లీ యంగ్ ఏజ్, దే గెట్ మ్యారీడ్ 15, 13 రైట్. సో ఏజ్డ్ ఫాదర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు ఊర్లలో. అంటే ఫాదర్ అంటే ఇంకా ఇప్పుడు మీ బ్రదర్ చూసుకోండి, ఆయన హీరోగా చేస్తూ ఉన్నారు. నేను ఎవరికైనా ఫాదర్ చేస్తాను. నేను అమితాబ్ బచ్చన్ కూడా ఫాదర్ చేస్తాను ఇఫ్ ద రోల్ ఇస్ రైట్. యు జస్ట్ లవ్ టు డు ఏ క్యారెక్టర్ అంతే. దేర్ ఇస్ నో సర్ప్రైజ్ చేస్తాడు అని నేను ఇప్పుడు చెప్పకూడదు. అన్న పక్క సర్ప్రైజ్ చేస్తాడు. ఉంది దాచం అంతేనా? సో మీరు చెప్పండి, ఇంకొకరితో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వీళ్ళతో వర్క్ చేస్తున్నారు? తేజస్విని డాటర్ గా అండ్ అఖిల్ తో ఫైటింగ్ ఇద్దరి మధ్యలో, మీరు పిల్లని ఇయ్యనని ఆయన చేసుకుంటాను. వెరీ కామ్ చిల్ గర్ల్ తేజస్వి. ఇప్పుడు ఎట్లా ఉంది అట్టనే ఉంటుంది సెట్ లో కూడా. బట్ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ అండ్ వెరీ 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 కామ్, వెరీ టాలెంటెడ్. ఎంత చేయాలో అంతే. లిజన్స్ టు ద డైరెక్టర్ అండ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హర్ డిక్షన్. షీఈస్ ఫ్రమ్ రాజమండ్రి, షీఈస్ నాట్ ఫ్రమ్ తెలంగాణ. మరి ఎక్కడ కూడా చాలా అంటే చాలా చెప్తున్నాను రైట్. షీ వాజ్ యాప్ట్ ఫర్ ద రోల్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ హర్. ఐ లైక్ టు వర్క్ విత్ హర్ అగైన్ అండ్ అగైన్. వాట్ అబౌట్ అఖిల్? ఒక్క నిమిషం, పేమెంట్ రాలే ఇంకా. జీపే కొడుతుందేమో చూస్తున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ పే చేసేసిరా? ఫస్ట్ పే చేసినట్టు అంటే ఒకసారి ట్రస్ట్ పోతే he will be a star after this. He worked very hard for this. Actually మా అందరిలోకి ఎక్కువ కష్టపడింది అతను నిజంగా. అండ్ ఏమైందంటే డైరెక్టర్ అంటే ఏ ముగ్గురులో ఏ క్యారెక్టర్ కూడా కొంచెం అటు ఇటు అయితే మిగతా ఇద్దరు బిస్కెటే క్యారెక్టర్స్. హీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. హీ లర్న్ బ్యాండ్ నేర్చుకున్నాడు. వెరీ ప్యాషనేట్. షాలు ఓకే అయినా కూడా నిజంగానే బ్యాండ్ నేర్చుకున్నారు. బ్యాండ్, మేకప్, పర్సనాలిటీ, ఆ స్లాంగ్, బ్యాక్ అండ్ ఫోర్ ఎన్నిసార్లు వెళ్ళాడు, హౌ మెనీ టైమ్స్ యూ వెంట్ దేర్ టు షూట్? చాలా సార్. ఆడిషన్స్ అప్పుడే పిచ్చిగా ప్యాషనేట్గా చేసేవాడు. ఈ గెటప్ లో వచ్చేటోళ్ళు కాదు అసలు. రాజగారి గెటప్ లో చెప్పులు స్లిప్పర్లు వేసుకునే వేయటోళ్ళు. వర్క్ షాప్ కూడా అట్లనే వేయటోళ్ళు ఆఫీస్ కి. ఇప్పుడు ఎవరు చెప్పాలి? కాదు, అడవిశేష్ గారు అట్లా రావడము ఈ సినిమా కోసము, అది ఈవెంట్ కి అట్లా రావడం నిజంగా గ్రేట్ థింగ్. ఫీవర్ తో కూడా వచ్చాడు అన్న. అప్పుడు నాకు అర్థమైంది వి షుడ్ స్టిక్ టు దట్ కమిట్మెంట్, ద వర్డ్ వి గివ్ అని. థ్యాంక్ యూ శేషన్, ఐ లెర్న్ ఫ్రమ్ యూ. ఏమన్నారు టీచర్ చూసాక? ఆయనతో మాట్లాడారా మీరు? చాలా బాగా అనిపించింది. ఆయన స్టేజ్ మీద కూడా అన్నారు కదా, నేను చాలా కాంటెంట్ చూశాను, పాటలు చూశాను, ట్రైలర్ చూశాను, నాకు చాలా బాగా నచ్చే. అండ్ కాంటెంట్ నచ్చకపోతే ఆయన రారు. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ దట్ మా రాజవత్స రాంబాయ్ కాంటెంట్ ఆయనకు నచ్చి, ఆయన హెల్త్ బాగోపోయినా సిగ్గా ఉన్నా కూడా అంత ఎనర్జీ పెట్టి ఎంతసేపు ఈవెంట్ జరిగినా అంతసేపు హీ స్టేడ్ అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే శేషన్న మాట్లాడాక మేము మాట్లాడలేదు, మా కోసం వెయిట్ చేసినాడు. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్. జనరల్ అయితే అసలు లైక్ దట్స్ ద హీరోనే లాస్ట్ స్పీచ్ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతారు. బట్ థ్యాంక్ యూ శేషన్, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ లైక్ గివ్ మీ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ శేషన్. అండ్ ద వే హీ అడ్రెస్డ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్క యాక్టర్ని, ప్రతి ఒక్క క్రాఫ్ట్ని అడ్రస్ చేసి, అండ్
it's very sweet of him and kind of him to encourage young talent like us. సో ఈ టీజర్ రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇండస్ట్రీ వాళ్ళ నుంచి మీ ముగ్గురికి? You go first. Go. వచ్చినాయి లైక్ బాగా చేసినావు అని, మస్తుంది అసలు ఇది కదరా అసలు నువ్వు నీ పీక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంది. యూట్యూబ్లో సఖ్య అనే సిరీస్లో నీ స్ట్రెంగ్త్ ఏందో తెలిసింది. లైక్ ఇప్పుడు ఆన్ థియేటర్కి ఇప్పుడు జనాలందరికీ నువ్వు ఏందో తెలుస్తుంది అని చెప్పినారు. అండ్ పర్సనల్గా అంటే ఇంకా వెళ్ళింది సర్కిల్లో కూడా టాకింగ్ అబౌట్ మీ, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. లైక్ మీకు ఏడుపు వచ్చిందా ఎప్పుడైనా ఇది చూసినప్పుడు? అంటే ఎమోషనల్గా బాగా వచ్చింది కొంచెం. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడే నాకు అంటే నేను అంత ఈజీగా ఏడ్చే పర్సన్ కూడా కాదు, కానీ అంటే మనం లైఫ్ ఏడు నుంచి స్టార్ట్ చేసినాం రా, ఈరోజు ఏడున్నాం. ఒకప్పుడు జోబ్లో డబ్బులు లేవు, ఏం లేదు. ఎంత మన నాన్న మనకి హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఆయన కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాడు, ఆయన మనం అడగలేము. ఇవన్నీ లైక్ ఒక్కటేసారి ఇట్లా బుర్రలు ఇట్లా జమ్మ ఏదో తిరిగింది ఇట్లా అట్లా అయ్యుండే. ఐ ఫెల్ట్ లైక్ రియల్లీ ఎమోషనల్. నా సినిమానా, నేను ఇంత కష్టపడ్డా, ఈరోజు అవుతుంది, ఓకే ఈ సినిమాని నా తలరాత నుంచి ఎవడు చెరపలేడు అనే అంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ రోజు. సో దట్ ఐ ఫెల్ట్. ఓకే. అండ్ మీకు తేజస్వి? వచ్చినాయి చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. లైక్ నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆడియన్స్ నా క్యారెక్టర్ని చాలా బాగా ఓన్ చేసుకుంటున్నారు, రాంబాయిని ఓన్ చేసుకుంటున్నారు, రాంబాయ్తో రిలేట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు, రాంబాయ్తో పాటు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. ఓకే. సో మీ బ్రదర్ ఏమన్నారండి మీ క్యారెక్టర్ చూసి దీనికి సంబంధించి మాట్లాడారా? ఏమల్లే, ఏదన్నా ఒకటి అనాలిగా. నిన్న ట్వీట్ చేశాడు కదా, గుడ్ పర్ఫార్మెన్స్ అని ట్వీట్ చేశాడు కదా. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో సినిమాల గురించి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు మాట్లాడేది. వన్స్ కెమెరా ఇస్ ఆఫ్ ఐఎమ్ డన్. సో వాళ్ళకు కూడా నేనేం మాట్లాడలేదు కాబట్టి అడిగేవాళ్ళు. నాకు గమ్మత్తు ఏంటంటే నేను ఒకసారి ఐటీ జాబ్ చేసేటప్పుడు ఎవరు అడిగేటోడు కాదు, ఇవాళ ఏమైంది అని చెప్పి ఎప్పుడు అడిగేవాడు. సినిమాలో వచ్చినప్పటి నుంచి రోజు ఇవాళ ఏం జరిగింది అని ఒక్కడ అడగలే. కానీ 15 ఏళ్ళు ఏం చేస్తున్నావు ఆఫీస్లో అని. రైట్. సో ఐ డోంట్ షేర్, బట్ because I also wanted them to have that surprise. So చూసి he sent me 4 heart messages. You killed it అని. That was the first compliment. But biggest one came from Banivasu garu. Because I was in US, వాళ్ళు ప్రివ్యూ చూశారు. కాల్ పొద్దున వచ్చింది నాకు 4 o'clock, టైం డిఫరెన్స్ కదా. నేను బనివాసు గారు మాట్లాడుతున్నా సార్ అంటే బాగా చేశారు మీరు. I don't want to reveal everything he spoke. He gave nicest compliments. And on stage also, like for me as well, sir, Banivasu sir was so sweet of him to say, like చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయి థియేటర్లో చాలా నిండుగా కనిపించింది స్క్రీన్ మీద అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు. రైట్. ఎనీవేస్ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి సినిమాని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.